సిటీలో రోజుకో కల్తీ ఫుడ్ ఘటన వెలుగులోకి వస్తోంది. ఒకవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్న రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వాహకుల తీరు మారడం లేదంటున్నారు వినియోగదారులు. తినే ఆహారానికి డబ్బులు చెల్లించి మరీ అనారోగ్యాల పాలవుతున్నామని అంటున్నారు కస్టమర్స్. నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో చాలా హోటల్స్, రెస్టారెంట్లలో కల్తీ ఫుడ్, కుళ్ళిన, చెడిపోయిన ఫుడ్ కస్టమర్లకు ఇస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. రోజుకో చోట ఇలాంటి ఇష్యూస్ బయటకు వస్తుండటంతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. నాసీ రకం ఫుడ్, కల్తీ ఆయిల్ తో తయారు చేసిన ఫుడ్ తో పాటు అపరిశుభ్ర కిచెన్లు చూసి అధికారులే ఆశ్చర్యపోతున్నారు. హైదరాబాద్ లక్డీ కపూర్లోని ద్వారకా హోటల్లో చెడిపోయిన క్యారెట్ హల్వా సర్వ్ చేశారు. అది తిన్న ఓ మహిళ అస్వస్థతకు గురయ్యారు. అతిసారం, కడుపు నొప్పితో బాధపడ్డారు. మహిళా ఫిర్యాదుతో ద్వారకా హోటల్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కంప్లీట్ చేశాను. దీని మీద మేము డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఫుడ్ ఇన్స్పెక్టర్కి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాము. సేమ్ టైం దీని మీద సీసీటీవీ ఫుటేజ్ కూడా కలెక్ట్ చేసి మిగతా వాళ్ళని కూడా స్టేట్మెంట్స్ చేస్తాం. మిగతా వాళ్ళని కూడా చేస్తాం. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో మనకు దీనివల్ల విషయం తెలుస్తుంది. ముగ్గురు సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం నెల రోజులుగా సిటీలో తనిఖీలు నిర్వహిస్తుంది. నాణ్యత లేని ఆహారం విక్రయిస్తున్న రెస్టారెంట్లపై దాడులు చేసి శాంపిల్స్ ను సేకరించారు. ఎక్స్పైర్ కానివి, నాణ్యమైన సరుకులను మాత్రమే వినియోగించాలని సూచించారు అధికారులు. కల్తీ ఫుడ్ తింటే దీర్ఘకాలిక సమస్యలు వస్తాయంటున్నారు డాక్టర్లు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తో డయేరియా, విరేచనాలు, కడుపు నొప్పి, అసిడిటీ వంటివి వస్తాయని హెచ్చరిస్తున్నారు. కలరింగ్, క్లాస్ 2 ప్రిజర్వేటివ్స్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. ఒక్కసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే విష పదార్థాలు విడుదలవుతాయంటున్నారు డాక్టర్లు. దీంతో అనారోగ్యం పాలవుతారని హెచ్చరిస్తున్నారు. నెల రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్న తనిఖీల్లో రెస్టారెంట్లు, హోటళ్ల బాగోతం బయటపడుతోంది. అయినా కానీ నిర్వాహకులు మారడం లేదని అంటున్నారు కస్టమర్స్. తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.